ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. నేను మీ క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను. నేను మీ అభివృద్ధినే కాని వినాశనమును కోరను. నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు, నేను మీ మొరను ఆలకింతును. ప్రియ దేవుని బిడ్డ, నీ దేవుడు నీ కొరకై ఈ నూతన సంవత్సరములో గొప్ప గొప్ప పథకాలను సిద్ధము చేసి ఉంచాడు. ఇది సత్యం. ఇది అందరి విషయంలో ప్రియులారా, మన దేవుడు మనకి దీవించే దేవుడే, ఆశీర్వదించే దేవుడే. తన పిల్లలు ఏడుస్తూ ఉండాలి, ఎప్పుడూ కూడా బాధల్లో ఉండాలి అనుకోడండి. అది సాధారణుడు కోరుకునేటువంటిది. మనం యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చదువుకుంటామండి. నా సేవకుడైన యోబును చూచితివా, అతడు దైవభక్తుడు, నిజాయితీపడని సంతోష కార్యాలు చెబుతుంటే సాతానుడు ఏం చేశాడు? ఊరికినే చేశాడా? కష్టాలు పంపించు, శ్రమలు పంపించు అంటాడు కదా. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా దేవుని యొక్క వాగ్దానాన్ని తలపోసి ప్రార్థన చేసుకో.